జీవితంలో పరిస్థితులు కొన్నిసార్లు ఎలా ఉంటాయంటే నీ సొంత కుటుంబ సభ్యులే నీకు శత్రువులుగా మారిపోవచ్చు. నువ్వు బాగా ప్రేమించిన వారే బహుశా నీకు శత్రువులుగా ఉండొచ్చేమో. నువ్వు ఎవరినైతే బాగా నమ్ముతావో వారే నీకు శత్రువులుగా మారిపోతే ఆ తర్వాత ఉండే ఆ జీవితం చాలా కష్టంగా ఉంటుంది. బ్లాక్మెయిలింగ్ గురవుతున్నావా? అప్రెషన్ గురవుతున్నావా? నీ బలహీనతలు లేదా నువ్వు చెప్పిన విషయాలన్నీ కూడా కొన్నిసార్లు కొంతమంది స్నేహాల్లోనో ప్రేమలోనో ఉండి చాలా విషయాలు మాట్లాడేసుకుంటారు, చాలా విషయాలు చెప్పేసుకుంటారు. ఏదో కారణాన్ని బట్టి ఆ స్నేహానికి దూరం అయితే, ఏదో కారణాన్ని బట్టి ఆ బంధం విచ్ఛిన్నమైతే అప్పటి నుండి బ్లాక్మెయిలింగ్ స్టార్ట్ అవుతుంది. నీ గురించి నాకు తెలియదా, నువ్వు ఎలాంటి దానివో నాకు తెలియదా, నువ్వు ఎలాంటి తోడువో నాకు తెలియదా అని అక్కడి నుంచి బ్లాక్మెయిలింగ్ స్టార్ట్ అవుతుంది. బలత్కార మనసు, ఇదంతా వైలెన్స్ ఉంటుంది. చాలామంది ఈ రోజుల్లో అలాంటి ఆ వైలెన్స్లో ఇరుక్కుపోయి ఏం చేయాలో తెలియని పరిస్థితులు ఉన్నారు చాలామంది.